హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియమైన జీవితం. ఈరోజు ఈ వీడియోలో వన్ మోర్ వ్లాగ్ చూసేస్తాము. రీసెంట్గా ఆగస్ట్ 10th మా బాబు వియాన్ వాళ్ళ స్కూల్లో స్పోర్ట్స్ డే జరిగింది, సండే. సో ఆ రోజు మేము స్కూల్కి వెళ్ళాము స్పోర్ట్స్ డే రోజు. సో వై నాట్ క్యాప్చర్ ఆల్ ది వీడియోస్ అండ్ యాక్టివిటీస్ అని చెప్పి నేను క్యాప్చర్ చేశాము. అండ్ చాలా టైమే అక్కడ స్పెండ్ చేశాను అనమాట. అరౌండ్ 10 o'clock స్టార్ట్ అయ్యింది. పిల్లలు డిఫరెంట్ కైండ్ ఆఫ్ యూనిఫామ్స్లలో ఉన్నారనమాట, లైక్ రెడ్, ఎల్లో, బ్లూ ఇలాగా. అండ్ ఈ ఇయర్ వాళ్ళు తీసుకున్న థీమ్ ఏంటంటే అబౌట్ వాటర్ అనమాట, రివర్స్. అండ్ దెన్ చీఫ్ గెస్ట్గా వాళ్ళ స్కూల్ హెడ్ వాళ్ళే వచ్చారు. అండ్ ఇక్కడ చూసారా, టెంట్స్ వేసి పేరెంట్స్ కోసం అని చెప్పి వాళ్ళు సీటింగ్ ఏర్పాటు చేశారు. చాలా నీట్గా మెయింటైన్ చేశారు, అంతా చాలా స్మూత్గా వెళ్ళింది ప్రోగ్రామ్ అంతా. ఇక్కడ చూసారు కదా, ఒక్కొక్క యూనిఫామ్ కలరు, లైక్ గంగా, కృష్ణ, యమున ఇట్లాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్ ఇచ్చారనమాట. వన్స్ March 1st అవ్వంగానే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాపింగ్ అని చెప్పి ఒక 10 types చేశారనమాట. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, చాలా బాగునింది. అండ్ నేను కూడా అది చూసినప్పుడు బాగా ఎంజాయ్ చేశాను. వావ్, ఇలా ఉంటాయి ఆ క్లాప్స్ అని చెప్పి. అండ్ దెన్ ఇక్కడ చూసారా, చిన్నపిల్లలు అనమాట, ప్రైమరీ అనుకుంటా, అప్ టు 5th class. వీళ్ళు ఇక్కడ పర్ఫార్మెన్స్ చేశారు. వాళ్ళు చాలా రోజుల నుంచి ప్రాక్టీస్ చేసుంటారు. ఎంత బాగా చేశారో పిల్లలైతే, బటర్ఫ్లై టీమ్ లాగా అటు ఇటు యూనిఫామ్స్ వేసుకున్నారు. మిడిల్లో ఉండేవాళ్ళు బటర్ఫ్లై టైప్ ఆఫ్ వింగ్స్ ఉండే డ్రెస్సెస్ వేసుకొని చాలా మంచిగా చేశారు. అండ్ ఈ బుడ్డ పాప చూడండి ఎంత బాగా డ్యాన్స్ చేస్తూ ఉందో. పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. అండ్ దెన్ ఇది యోగా గురించి. యోగా అనేది చిన్న ఏజ్ నుంచే మనం అలవాటు చేసుకుంటే మన ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్కి అది ఎలా యూస్ అవుతుంది, దాని బెనిఫిట్స్ ఏంటి అనేది ఇక్కడ వాళ్ళు పర్ఫార్మెన్స్ చేశారు. ప్రతి ఒక్కరూ చాలా చక్కగా చేశారనమాట. అండ్ ఇక్కడికి చూస్తే బాయ్స్ అనమాట, హయ్యర్ క్లాసెస్. వాళ్ళు జిమ్నాస్టిక్స్, పిరమిడ్ షేప్లో ఒకరి మీద ఒకరు ఎక్కడము, ఇదంతా చాలా బాగా చేశారు. వాళ్ళు చాలా డేస్ ప్రాక్టీస్ అయి ఉంటారు, మేబీ 1 month నుంచి ప్రాక్టీస్ చేస్తుంటారు. ఎంత కష్టపడి చేస్తుంటారో ప్రాక్టీస్, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇక చూసారా, వీళ్ళందరూ స్కూల్ బాయ్సే అండి. అండ్ నెక్స్ట్ కరాటీల గర్ల్ కూడా ఉంది చూడండి మిడిల్లో. అంటే నాట్ ఓన్లీ ఫర్ బాయ్స్, ఫర్ గర్ల్స్ ఆల్సో కరాటీ అనేది మన లైఫ్లో ఎంత ఇంపార్టెంట్. ఈ జనరేషన్లో పిల్లలు ఖచ్చితంగా వాళ్ళు నేర్చుకోవాలన్నమాట, సెల్ఫ్ డిఫెన్స్ అనేది. ఇక్కడ చూడండి, బాయ్స్ గర్ల్స్ ఆపోజిట్గా నిల్చుకొని పర్ఫామ్ చేస్తున్నారు. ఒకవేళ అటాక్ చేస్తే మనం ఎలాగ డిఫెన్స్ చేయాలి అని. అండ్ ఆ రోజు క్లైమేట్ కూడా చాలా పీస్ఫుల్గా ఉన్నింది, మరీ ఎక్కువ ఎండ లేకుండా, వర్షం లేకుండా చాలా బాగా, చాలా ప్రశాంతంగా ఉన్నింది. ఆ స్కూల్ ఎన్విరాన్మెంటల్ కూడా చాలా బాగుంటుంది. చాలా పెద్ద గ్రౌండ్ ఉంటుంది, పిల్లలకి పార్క్ ఉంటుంది. పిల్లలు చాలా చక్కగా ఆడుకుంటారు. సపరేట్గా క్రికెట్ కోర్ట్ లాగా ఉంటుంది, ఫుట్బాల్ కోర్ట్ ఉంటుంది. అండ్ దెన్ ఇక్కడ చూసినారా, ఇక్కడ వచ్చేమో వీళ్ళు నాన్ చాక్ పర్ఫామ్ చేస్తున్నారు. వీళ్ళు ఎంత ప్రొఫెషనల్గా చేస్తున్నారో ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా బ్లాక్ బెల్ట్ అన్నమాట. వాళ్ళు చాలా బాగా చేశారు. వీళ్ళు మేబీ అరౌండ్ 10th class ఉంటారేమో క్లాస్. చాలా చక్కగా పర్ఫార్మెన్స్ చేశారు. నాన్ చాక్తో డిఫెన్స్ ఎలా చేయాలి, అటాక్ చేసినప్పుడు వాళ్ళు చాక్తో అంటే స్వాట్తో అటాక్ చేసినప్పుడు ఎలా డిఫెన్స్ చేయాలి అనేది. అండ్ దెన్ ఇక్కడ బ్రిక్ బ్రేకింగ్ అనమాట, బ్రిక్స్ పెట్టారు, దాన్ని ఎలా బ్రేక్ చేశారో మనం చూస్తాము. అండ్ నాట్ ఓన్లీ ఫర్ బాయ్స్, ఇక్కడ కూడా గర్ల్స్ కూడా బ్రిక్ బ్రేకింగ్ అనేది చేస్తూ ఉన్నారు. పిల్లల్లో ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా పర్ఫామ్ చేయాలనేది
చూడొచ్చు మనము ఎలా పర్ఫార్మెన్స్ నేర్చుకోవాలనేది. ఇక్కడ చూసారా హెడ్ తో బ్రేక్ చేశారు, అండ్ దెన్ ఫైర్ మీద హ్యాండ్ తో బ్రేక్ చేస్తున్నారు. ఈవెన్ గర్ల్స్ కూడా ఉన్నారనమాట. ఈ స్కూల్ చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంది. అండ్ ఇక్కడ ఒక బాబు ఒక బెంచ్ మీద లే డౌన్ అయి ఉంటే తన మీద ఒక బ్రిక్ లాంటిది పెట్టి హ్యామర్తో బ్రేక్ చేశారు. అండ్ హియర్ ఇట్ ఈస్ కలర్ఫుల్ అనమాట. చాలా బాగున్నారు పిల్లలందరూ, చాలా క్యూట్గా డ్రెస్సింగ్స్ అవన్నీ. అంటే లైక్ ఈ కరాటీ ఇట్లాంటివంతా మోడ్రన్ కిందకు వస్తే మనం ట్రెడిషనల్ కూడా నేర్చుకోవాలన్నమాట. ఇది చూడండి పిల్లలు ఎంత చక్కగా నార్త్ ఇండియన్ స్టైల్లో డ్రెస్అప్ అయ్యి ఎంత బాగా పర్ఫామ్ చేశారు సాంగ్స్కి. అండ్ ఒక్కరిని చూడాలంటే కుదరటం లేదనమాట. లైక్ ఒక పాపను చూస్తే ఇంకో పాపను చూడాలనిపిస్తుంది. చాలా బాగా చేశారు పిల్లలందరూ. అండ్ గేమ్స్ అనమాట, ఇవంతా ప్రోగ్రామ్స్ అవ్వగానే గేమ్స్ పెట్టారు. ఎల్కేజీ బాయ్స్ గర్ల్స్, బాయ్స్కి వచ్చేమో డస్ట్బిన్లో బాల్స్ కలెక్ట్ చేసి పెట్టారు. అండ్ గర్ల్స్కి వచ్చేమో ఇది ఏంజల్ గేమ్. వాళ్ళు వింగ్స్ వేసుకొని రన్ చేసి కొంచెం ముందుకు వెళ్ళాక మ్యాజిక్ స్టిక్ లైక్ వాండ్ అనమాట, మ్యాజిక్ వాండ్ ఎత్తుకొని పరిగెట్టుకుంటూ వెళ్ళి వాళ్ళ క్లాస్ టీచర్ వాళ్ళకి ఆ స్టిక్ అనేది ఇవ్వాలి. ఎవరు ఫస్ట్ సెకండ్ థర్డ్ వస్తారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ క్యూట్ లిటిల్ కిడ్స్ వచ్చారనమాట. వీళ్ళందరూ ప్లే క్లాస్ వాళ్ళు. ఈ పాప పక్కన వాళ్ళ మమ్మీ ఉన్నింది, వాళ్ళ మమ్మీతో మాట్లాడుతూ ఫుల్ ఎగ్జైట్ అయిపోతుంది రన్నింగ్ రేస్కి. వీళ్ళు ప్లే క్లాస్ వాళ్ళు అనమాట. చాలా క్యూట్గా పర్ఫామ్ చేశారు. ఒక్కొక్కరు ఎంత ఇన్నోసెంట్ ఫేసెస్, ఎంత క్యూట్ స్మైలింగ్ అనమాట. వీళ్ళకు కూడా రన్నింగ్ రేస్ పెట్టారు. మేము ఎక్కువసేపు ఏమీ లేము, వియాన్ గేమ్ అవ్వంగానే మేము వియాన్ తీసుకొని వచ్చేసాము అనమాట. ఫస్ట్ ఎల్కేజీ కిడ్స్కి పెట్టారు, దాని తర్వాత ప్లే క్లాస్ వాళ్ళకి పెట్టారు. వియాన్ వచ్చి యూకేజీ అనమాట. పిల్లలు కన్ఫ్యూజ్ అవుతున్నారు రన్నింగ్ చేయడానికి. వియాన్ అయితే ఎల్కేజీలో ఉన్నప్పుడు ఏజ్ చేసినాడు. అండ్ దెన్ ఇక్కడ యూకేజీ వాళ్ళు అనమాట. చూసారా వియాన్ వీళ్ళకి వచ్చేమో రన్ చేసుకుంటూ వెళ్ళి హులా హుప్ రింగ్ని పైనుంచి వేసుకొని అండ్ దెన్ చైర్ కింద నుంచి వెళ్ళి వాళ్ళ టీచర్ని టచ్ చేయాలన్నమాట. ఎవరు ఫస్ట్ సెకండ్ థర్డ్ వస్తే వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. ఇలా రోజు చాలా సరదాగా బాగునింది. ఐ హోప్ మీరు వీడియో ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్రియమైన జీవితం.